హలో వెంకట్రావు గారు, సరుకు మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఇక నుంచి వి ఆర్గానిక్స్ బాధ్యత మొత్తం మీదే. సరుకేంటమ్మా సరుకు? మిమ్మల్ని నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? తెలుగులోనే మాట్లాడుతున్నాను. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. తెలివి లేక మీలాంటి వాళ్ళతో చేతులు కలిపాను. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి జస్ట్ త్రుటిలో తప్పించుకుని బతుకు జీవుడాన్ని బయటపడ్డాను. మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంతకీ మీరు సరుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా లేదా? అలాంటిదేమీ చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి? అమ్మా, మీ సరుకు హ్యాండ్ ఓవర్ చేసుకుందామనే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మీరు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ మాత్రమే. మీరు ఆ కంపెనీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా మీ సంతకం చెల్లదు. ఎవరు చెప్పారు ఇదంతా? ఎవరేంటమ్మా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? విహారీ గారిని అరెస్ట్ చేయడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. యాజ్ పర్ విహారీ గ్రూప్ ఆఫ్ వైలాస్ ప్రకారం విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎలాంటి మేజర్ డెసిషన్ అయినా సరే విహారీ గ్రూప్ చైర్మన్ ఆమోదమే కాదు, ఆ కంపెనీలో 51% వాటా ఉన్న మేజర్ స్టే హోల్డర్ విహారీ గారి అనుమతి కూడా తీసుకోవాలి. విహారీ గారి అనుమతి లేకుండా వి ఆర్గానిక్స్ని ఎవరూ అమ్మలేదు. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో విహారీ గారి వాటా 51% ఉంది. మీరే నిర్ణయాలు తీసుకున్నా, ఏం అమ్మాలనుకున్నా, ఏం కొనాలనుకున్నా ఆయన అనుమతి లేకుండా, ఆయన సంతకం లేకుండా మీరేమీ చేయలేరు. ఈ విషయం మీకు తెలియకుండా నాకు వి ఆర్గానిక్స్ ని అంటగట్టారు కదా. ఈ విషయం మీకు తెలియకుండా నాకు వి ఆర్గానిక్స్ ని అంటగట్టారు కదా. నేనేమో వెర్రి వెంగలప్పలాగా మీ దగ్గర వి ఆర్గానిక్స్ కొనేసి ఇక్కడికి వచ్చాను. వెంకట్రావు గారు, మీరు తొందరపడకండి. ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. నేను మీకు ఇచ్చిన 140 కోట్లు నాకు తిరిగి ఇవ్వండి.